నమస్తే అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఓం గణేశాయ నమః. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం. శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం అరుణాచల దేవాలయం. ఆ అరుణాచలేశ్వరుడి స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము. గత జన్మలో ఏదో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ జన్మలో అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేమంటారు పెద్దలు. పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అతి మహిమాన్విత క్షేత్రమిది. తిరువణ్ణమలై అనబడే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయటం ఒక వరం. కానీ ఈ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత చాలామంది తెలిసో తెలియకనో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాటు ప్రభావం కూడా చాలానే ఉంటుంది మరి. అందుకే ఒక్కసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అరుణాచలంలో అడుగు పెట్టగానే చేయవలసినటువంటి మొదటి నియమం బ్రహ్మచర్యం పాటించడం. ఈ క్షేత్రంలో సంసార సుఖాలకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక కోరికలు తీర్చుకోకూడదు. అరుణాచలంలో పొరపాటున కూడా ఈ అపచారం చేస్తే శివుడి కోపాగ్నిలో మిడతల్లా మారిపోతారు అని స్వయంగా అమ్మవారే పురాణాల్లో చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన మరో నియమం మౌనం పాటించటం. మాట్లాడితే మనసు శివుని మీద ఉండదని, శివన్నామస్మరణ చేస్తూనే ఉండాలని, లేదంటే నాలుకకు హద్దుండదని చెబుతుంటారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ శివన్నామస్మరణే చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మంది చెప్పులు వేసుకొని చేస్తూ ఉంటారు. ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. అరుణాచల గిరి అంటే సాక్షాత్తు శివుడే. అంటే సాక్షాత్తు శివుడే ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం. ఆయనకు అసౌకర్యం కలిగించకూడదు కదా మరి. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు చాలా మంది సాధువులు కనిపిస్తూ ఉంటారు. వారు మనల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. వీలైతే దానం చేయండి, కానీ ఎవ్వరిని దూషించకండి. అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో, సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు. వారిని ఏదైనా మాటలన్నారంటే సాక్షాత్తుగా ఆ పరమశివుడిని అన్నట్టే. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. గిరి ప్రదక్షిణ త్వరగా పూర్తి చేయాలని చాలా మంది తొందరపడి త్వరగా నడుస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయొద్దు. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే, ఒక 9 నెలల నిండు గర్భిణి ఎలా అయితే నడుస్తుందో అంత నెమ్మదిగా గిరివైపు చూస్తూ నడవాలని స్వయంగా రమణ మహర్షే చెప్పారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రోడ్డుకి ఎడమ వైపున మాత్రమే నడవాలి. ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో సిద్ధులు, ఋషులు, దేవుళ్ళు, హనుమంతుడు వంటి వారు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో రోడ్డుకి కుడివైపున గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అందుకని వారికి అడ్డుగా వెళ్లకుండా ఎడమ వైపున మాత్రమే నడవాలి. ఇక అరుణాచలంలో అన్నదానం చేస్తే మోక్షం లభిస్తుందట. మోక్షానికి దగ్గర కావటానికి వీలైతే అన్నదానం చేయమని అంటారు. కాబట్టి వీలైనంత వరకు
ఎవరో ఒకరికైనా ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. సాధారణ పుణ్యక్షేత్రంలా కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం వెళ్ళకూడదు. ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం. మనస వాచ కర్మణాన శివస్పృహతో చేసే యాత్ర. ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మీరు కూడా వీలైతే జీవితంలో ఒక్కసారైనా అరుణాచల యాత్ర చేయండి. చేసినప్పుడు ఖచ్చితంగా మేము చెప్పిన నియమాలు కూడా తప్పకుండా పాటించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.